కాంగ్రెస్ సర్కారు వ్యూహాత్మకంగా బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు కుట్రలు వేసింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన సీట్లే అందుకు నిదర్శనం. 7 జిల్లాల్లో బీసీలకు కనీసం 10% కూడా సీట్లు కేటాయించలేదు. కొన్ని మండలాల్లో కనీసం ఒక్క బీసీ సీటు కూడా లేకపోవడం అత్యంత దుర్మార్గం. తడిగుడ్డతో గొంతు కోసిన కాంగ్రెస్కు బీసీలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కొండంత రాగం తీసి గాడిద పాట వాడిండేటోడు వెంకటి. కేసీఆర్ గారు 24% రిజర్వేషన్ ఇస్తే అది చాలదు, కేసీఆరే అన్యాయం చేసిండోని 2% ఇస్తామని బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంది? నేను సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి సడన్ గా 6:30కు నోటిఫికేషన్ ఇచ్చింది. కొన్ని మండలాల్లో కనీసం ఒక్క ఊరు కూడా లేదు బీసీలకు రిజర్వేషన్లో. ఇంతకంటే అరాచకం, ఇంతకంటే కిరాతకం ఏదైనా ఉందో నాకే తెలియదు. మరి నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా. 42% అని చెప్పి కులగణన అని చేసి దానికి 160 కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళీ రాహుల్ గాంధీ కితాబులు ఇచ్చి ఇది రేర్ మోడల్, రేర్ అంటే ఏందట అంటే రాహుల్ రేవంత్ మోడల్ అట, రేర్ మోడల్ అని పెట్టి దానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం పెట్టి ఓహో రేవంత్ రెడ్డి ఆహా కాంగ్రెస్ అని ఊదరగొట్టి ఇలా పీకింది చివరికి. ఏం చేసినావు? 42% రిజర్వేషన్లను నమ్మబలికి బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ 17%కి పరిమితం చేసినందుకు ముందు రేవంత్ రెడ్డి 2 చెంపలేసుకొని బీసీలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలి. సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ ఏ అరాచకం అయితే చేస్తా ఉన్నారో, కొన్ని మండలాల్లోనే బీసీలకు స్థానం లేకుండా, రిజర్వేషన్ లేకుండా చేసి, కొన్ని జిల్లాల్లో కూడా లేకుండా చేసి దుర్మార్గం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో దీనికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అబద్దం చెప్పిండు. తెలంగాణలో మేము చేసేసినాం, 42% ఇచ్చేసినాం అని బీహార్ ఎన్నికల్లో చెప్తాడు, ఢిల్లీలో చెప్తాడు. అందుకే తెలంగాణ గల్లీల్లో ఉండే మా బలహీన వర్గాల సోదరులకు నా ప్రార్థన, దయచేసి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏదైతే నమ్మించి గొంతు కోసిందో బుద్ధి చెప్పండి. ఇవాళ పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో సిగ్గులేదు ముఖ్యమంత్రికి, మంత్రులకు. పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తారట. ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తే లేకపోయా. అసొంటప్పుడు నువ్వు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఆడికెళ్ళిస్తావు? నిజంగా వాళ్ళ నోర్లకు మొక్కాలే. మళ్ళొక్కసారి ఇవాళ వీళ్ళ నిజరూపం బయటపడ్డది. వీళ్ళు ఇన్నాళ్లు బీసీల కోసం కార్చిన కన్నీళ్లు మొసలి కన్నీరు అన్నది బయటపడ్డది. కాబట్టి బీసీ సోదరులు, ముఖ్యంగా సోదరీమణులు, మీరే బుద్ధి చెప్పాలా ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ, ఈ రకమైన మోసాన్ని ఏదైతే కొనసాగించే ప్రయత్నం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తా ఉన్నారో దీనికి తప్పకుండా తెలంగాణ సందర్భానుసారంగా కసిదీర, కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టు కసిదీర కాలం వచ్చినప్పుడు కాటేసి తీరుతుందనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తాం. ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణలోని బలహీన వర్గాల మేధావులు, బలహీన వర్గాల సోదరులు సోదరిమణులు 42% అని మాట ఇచ్చి ప్రభుత్వ కాంట్రాక్టులలో ఇస్తా, విద్యలో ఇస్తా, ఉద్యోగాలలో ఇస్తా, అట్లాగే రాజకీయంగా వాటా ఇస్తా, 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా, సంవత్సరానికి 20,000 కోట్లు మీకు బడ్జెట్లనే పెడతా అని నమ్మించి తడి గుడ్డతోని గొంతు కోసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏం చెయ్యాలో మీరే నిర్ణయించాలని చెప్పి కూడా నేను తెలంగాణలోని బలహీన వర్గాల మా బిడ్డలకు, మా అన్నదమ్ములకు నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పార్టీ పరంగానే జరగదు సర్పంచ్ ఎలక్షన్. ఇలా బీఫారం ఇచ్చేది లేదు, కారు గుర్తుండదు, ఏ గుర్తుండదు. మరి అసొంటి ఎలక్షన్లనట సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ కొన్ని మండలాల్లో బీసీలకు రిజర్వేషన్ లేకుండా చేసిన దుర్మార్గులు ఇప్పుడే పల్లారాజేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు. ఏ మండలం అది నువ్వు చెప్పింది? నర్మెట్ట మండలం, జనగామ. 17 సర్పంచ్, 17 గ్రామ పంచాయతీలుంటే ఒక్కటి బీసీ రిజర్వేషన్. ఇంకా కొన్ని మండలాలు నా దగ్గర, నా కాన్స్టిట్యున్సీలో వీర్నపల్లి అనే మండలం ఉంటుంది. మొత్తంగా ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు. మొత్తం మండలంలో ఒక్కటి రిజర్వేషన్ లేదు. మొత్తం తెలంగాణలో చాలా మండలాల్లో బీసీ రిజర్వేషన్ లేకుండా చేసి ఇవాళ మొత్తం 32 జిల్లాలుండే తెలంగాణలో 23% 24% గతంలో ఉంటే ఈరోజు దాన్ని 17%కి తగ్గించి, బీసీల సంఖ్య తగ్గించి సర్వే చేసి ఇవాళ రిజర్వేషన్లు తగ్గించి సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నేను చీరిచ్చినా చీర కట్టుకోనరి కాంగ్రెస్ కోటైనరట. అంటే నువ్వు 1,00,000 మందిని కోటీశ్వరులు చేస్తా అన్నది మర్చిపోవాలి. నెలకు ఇస్తానన్న 2,500 మర్చిపోవాలి. నువ్వు చేసిన మోసాలు మర్చిపోవాలి. నీ 6 గ్యారంటీలు మర్చిపోవాలి. నువ్వు ఇచ్చిన చీర కట్టుకొని నీకు ఓటేయాలని చెప్పి సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే తడి గుడ్డతోని గొంతు కోసిన కాంగ్రెస్ కు బుద్ధి చెబుదామా లేదా? బలహీన వర్గాల ఆడబిడ్డలు, అన్నదమ్ములు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నవంబర్ 29 నాడు దీక్షా దివస్ మరి మీ హనుమకొండలో కూడా పెద్ద ఎత్తున వినయ్ భాస్కర్ గారి నేతృత్వంలో జరుగుతుంది. అందరూ కూడా పాల్గొనండి. పెద్ద ఎత్తున ఆ రోజు సన్మానం చేయండి. ఆ రోజు అదేవిధంగా 11 రోజుల పాటు మీ దగ్గర కార్యక్రమాలు చేస్తారు. ఉద్యమంలో మనతో కలిసి నడిచిన వాళ్ళు,
న్యాయవాదులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, కవులు, కళాకారులు, ఇంకా ఇతరులు, కుల సంఘాలు అందరినీ కలుపుకొని ముందుకు నడవండి. కేవలం ఉద్యమానికి సంబంధించిన జ్ఞాపకాలను మాత్రమే నెమరు వేసుకోవడానికి, ఏ రకంగా రాష్ట్రాన్ని సాధించడమో గుర్తు తెచ్చుకోవడానికి పనికొచ్చే ఈ ఉత్కృష్టమైన సందర్భాన్ని అద్భుతంగా వాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, జై తెలంగాణ.